ఈ రోజే డౌన్లోడ్ చేయండి, మీ ఫేవరెట్ షోస్ చూడండి. అమ్మవారు నిన్ను ఇష్టపడి నీ దగ్గరకొచ్చింది నీ దగ్గరే ఉండని అవని అంటే అమ్మవారు ఇంతకాలం ఏ ఇంట్లో కొలువై ఉందో ఆ ఇంట్లోనే ఉండాలి అని అంది. అమ్మవారిని ఇచ్చే విషయంలో ఎటువంటి రాజకీయ ఎత్తుగడలు మా దగ్గర లేవు. అమ్మా రండి పూజారి గారు, అన్ని సిద్ధంగా ఉన్నాయి. ముత్తైదువులతో సహా వచ్చారు. సరేనమ్మా. అమ్మా ఈ విగ్రహం ఏంటమ్మా? నా అత్తారింట్లో ఉండేది. మాకు కులదైవం. కొన్ని కారణాల వలన నా దగ్గరకొచ్చింది. పూజ అయిన తర్వాత చేరవలసిన చోటికి చేరుతుంది. సరేనమ్మా. మా వాళ్ళని పరిచయం చేస్తాను. అత్తయ్య మావయ్య. నమస్కారం అండి. అక్క బావ. నమస్కారం అండి. అన్నయ్య వదిన. నమస్కారం. తోడికోడలు పెద్ద బావ. నమస్కారం అండి. వాళ్ళ కూతురు. ఈ పాప మా ఇంటికి ముఖ్యమైన అతిథి. అవునా? కూతురు సమానురాలు. అలాగా? ఇంకా ఇతను నా ఒక్కరోజు భర్త. ఒక్కరోజు భర్త? అదేంటమ్మా అలా అన్నావు? నేనెప్పుడూ ఇటువంటి మాట వినలేదే. చాలా వింతగా ఉంది. తెలుసుకోవాలని డెప్త్కి వెళ్ళకండి పంతులు గారు. ఆ కథని 10 పార్ట్లు సినిమాగా తీసినా పూర్తి కాదు. అయితే వద్దులేండి. మీరు మీ కార్యక్రమం మొదలుపెట్టండి. అమ్మా, పూజకి సంబంధించి కొన్ని విషయాలు చెప్తాను. అందరూ కూడా శ్రద్ధగా వినండి. వరలక్ష్మీ వ్రతం అనగా మీ మనసులోని కోరికలను అమ్మవారి ముందు విన్నవించుకుంటే మీ పూజలకు పరవశించి సాక్షాత్తు అమ్మవారు ఆ వరాలను మీ మీద కురిపిస్తుంది. అందుకే అందరూ మీ మనసుని పూజ మీద లగ్నం చేసి నియమనిష్టలతో ఆచరించాలి. అటులనే పూజ అయిన వెంటనే ముత్తైదువులందరికీ కూడా ఈ వాయనాలను సమర్పించి భర్తల దగ్గర ఆశీర్వాదం తీసుకుని భర్తలతో కలిసి ఒకే ఆకులో ప్రసాదాన్ని భోజనాన్ని స్వీకరించాలి. అర్థమైంది కదా? ఆ చివర్లోది నాకు బాగా నచ్చింది. ఏంటది? భార్యాభర్తలు కలిసి ఒకే ఆకులో భోజనం చేయాలని అన్నారు కదా, అది. బయటికి కనిపించవు కానీ నీ దగ్గర చాలా ఎక్స్ట్రాలున్నాయి. మనసు కనిపించింది చెప్పాను, తప్పేముంది? అయ్యో రామా. మీరిద్దరూ సైలెంట్ గా ఉండండమ్మా. పంతులు గారు, ఇక మీరు మొదలు పెట్టండి. అమ్మా, నా ఏర్పాట్లకి ఎవరైనా వచ్చి కొంచెం సాయం చేయండి. మేం చేస్తాం పంతులు గారు. ఏం కావాలో చెప్పండి. నేను చూసుకుంటానులేండి, మీకెందుకు శ్రమ? అయ్యో పర్లేదండి. రేణుకా, నువ్వు కూడా రా. పంతులు గారు చెప్పినట్టు చేద్దాం. సరే. అమ్మా, ఆ గాజులు పళ్ళు అందుకోండి. ఇంకేంటి సంగతులు? ఉద్యోగ ప్రయత్నం ఎంతవరకు వచ్చింది? ఆ ప్రయత్నంలోనే ఉన్నాను. అవనికైతే మంచి ఉద్యోగం దొరికింది. ఇంకేం కావాలి పంతులు గారు? నా అవసరాన్ని బట్టి చెప్తానమ్మా, మీరు వెళ్ళండి. పర్లేదండి, ఉంటాం.
పర్లేదమ్మా, వెళ్ళండి. వద్దంటున్నారు కదా, మీరొచ్చేయండి. కొన్ని సంవత్సరాలుగా నిన్ను ఆరాధిస్తూ ఉన్నాను. నా పర్సనల్ రూమ్ని ఓ గుడిగా చేసుకొని నిన్ను పూజిస్తూనే ఉన్నాను. నీ సంతోషాన్ని కోరుకునే స్నేహితుణ్ణి నేను. ఈరోజు అందరి ముందు అవనికి ఈ విషయం చెప్పేయాలి. అమ్మా, వ్రతం మొదలు పెడదాం. ఇంకా అందరూ సతీ సమేతంగా వచ్చి కూర్చోండి. వరలక్ష్మి వ్రతం జరుపుకుంటున్న అసలైన జంట ఇలా ముందుకొచ్చి కూర్చోండి. అవని శ్రీకరులండి. రా బావా. అమ్మా, మీ భర్తకు ఎడం వైపున కూర్చోండి. అమ్మా, బొట్లు పెట్టుకోండి అమ్మా. ఆ కంకణాలు కట్టుకోండి అమ్మా. అటెంప్ట్ 1 ఫెయిల్ అయింది. అందరం పూజలు కూర్చుండిపోయాం. మన పని ఎలా వర్కౌట్ అవుతుంది? పూజ ఇప్పుడేగా మొదలు కాబోతుంది. జరగడానికి ఇంకా చాలా సమయం ఉంది. టెన్షన్ పడకు. నీకు టెన్షన్ ఉంది కానీ నువ్వు బయటపడట్లేదు అంతే. అందరూ భక్తితో శ్రద్ధగా పూజలో నిమగ్నమవ్వండి.